హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అందరూ బియ్యం నూకతో పులిహోర చేస్తారు. తర్వాత ఏవో రకరకాల మజ్జిగతో చేస్తారు, అలా ఉప్పుడు పిండి అంటారు, ఇలా చేస్తారు. కానీ నేను దీంతో మిక్స్డ్ వెజిటబుల్తో కొంచెం ఉప్మా కింద చేస్తాను. చూడండి, దీనికి నేను తీసుకున్న నూక ఇంత ఒక గ్లాస్కి సగానికి కొంచెం పైన తీసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సినవి మన ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను క్యారెట్, టమాటో, వంకాయ వేస్తున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. కావలసిన వాళ్ళు నిమ్మరసం వేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు, వేరుశనగపప్పులు ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె, దీనికి కొంచెం 2 స్పూన్లు నూనె పెట్టాలి. బాగానే కొంచెం నూనె పెట్టి నూనె వేగాక ఆవాలు అలా చిటపటమనాలి. సామాన్యంగా వెజిటబుల్స్ ఎక్కువ వేసినప్పుడు నేను శనగపప్పు పచ్చడికే వేస్తాను, కానీ దీనికి అవాయిడ్ చేస్తాను. తర్వాత కొంచెం జీలకర్ర బాగా వేస్తాను. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, ముందు కరివేపాకు వేసామనుకోండి, బాగా ముందు చిందులు వస్తాయి, నూనె చిందుతుంది కదా, అందుకని ముందు వంకాయలు వేస్తున్నాను. వంకాయలు వేసాక ఇప్పుడు కరివేపాకు వేస్తాను. ముందు కరివేపాకు వేస్తే ఇది స్టవ్ అంతా జిడ్డు అయిపోతుంది, అందుకని ఇలా వేస్తాను నేను. ఇప్పుడు కొంచెం పంచొచ్చు. ఇందులోనే క్యారెట్, టమాటో కూడా వేసేస్తున్నాను. ఆ టమాటోలో ఉన్న తడికి ఈ కూర ముక్కలన్నీ ఉడుకుతాయి. ఇప్పుడు ఎంత నూకకి సరిగ్గా దీనికి నేను దీనికి 2.5 గ్లాసులు నీళ్లు పోస్తాను. నేను కొలిచి పెట్టుకున్నాను. అందులో కొంచెం నీళ్ళు ముందు కూరగాయలు ఉడకబెట్టడానికి. కూరగాయలు ఉడుకుతాయి, ఉడికాక అప్పుడు మిగిలిన నీళ్ళు పోద్దాం. ఇప్పుడు చూద్దాం ఇది ఎంతవరకు ఉడికిందో. ఉడికొస్తున్నాయి కదా నీళ్ళు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోతాం. పోసాక ఇందులో కొంచెం పసుపు, తర్వాత ఇప్పుడు సాల్ట్, మళ్ళీ కొంచెం పొంగు రానిచ్చాక ముందే చింతపండు పోస్తే రవ్వ ఉడకదు, అందుకని చివరిన దింపే ముందు సగం ఉడికాక కొంచెం చింతపండు రసం పోయాలి. అప్పుడు చూసారా, ముక్కలు ఇలా నెమ్మదిగా కలిపితే పేస్ట్ అయిపోకుండా ఉంటాయి. మా అమ్మగారు చెప్తారు, మా అమ్మమ్మగారు ఈ ఉప్మా చేస్తే ఇంట్లో వాళ్ళ 7 పిల్లలు అయితే ఎవ్వరూ తినేవారు కాదుట. అసలు ఎవరైనా సరే తింటారు, వీళ్ళు అసలు ఆ ఉప్మా చేస్తే మాత్రం తినేవారు కాదుట. ఇప్పుడు మా అమ్మగారికి ఇదే చాలా ఇష్టం. అయ్యో, అప్పుడు అమ్మమ్మ చేస్తే నేను తినకుండా బాధ పెట్టాను అనుకుంటూ ఉంటారు ఈ ఉప్మా చేసినప్పుడల్లా. నీళ్ళు పొంగుతున్నాయి కదా, ఎందుకో బియ్యం రవ్వే కదా అంటారు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నేను తినేదాన్ని కాదు, వరకు తెలుసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ రవ్వ పోసేసి ఇప్పుడు ఇలా వేసి కొంచెం మరీ హై కట్టుకుని కొంచెం తగ్గించాలి మంట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోద్దాం.
పెట్టేసి ఇంకా ఇది ఉడికిపోయింది కదా, ఇది ఇంతే. ఎందుకంటే ఇలా అయితే చాలు. ఇది మళ్ళీ మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.